హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మసాలా పాపడ్ తయారు చేసుకోవటం నేర్చుకుందాం. సరేనా? అంటే లిజ్జత్ పాపడ్ అంటుంటారు కదండి, అది అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి వీటికి కావాల్సినవి పెసరపప్పు, మినప్పప్పు చాయ్ అన్నమాట, పొట్టు లేకుండా. పెసరపప్పు 900 గ్రాములు, మినప్పప్పు 1 కిలో అంటే 1000 గ్రాములు, అలాగే ఒక 100 గ్రాములు సగ్గుబియ్యం కనుక కలుపుకుంటే మొత్తం కలిపి 2 కిలోలు అవుతుంది. అలా రెండు కలిపి మిక్సీ పట్టుకోవటము, మర పట్టించటము చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, అలా పట్టించుకున్న దాన్ని ఒక ఒక ముప్పావు డబ్బాడు పెసరపిండి, ఒక ముప్పావు డబ్బాడు మినప్పప్పు పిండి. అయితే నేను పెసర్లో కలిపాను 100 గ్రాములు కనుక సగ్గుబియ్యం కనుక అందులోనే ఉంటుంది సగ్గుబియ్యము. అందులో సగ్గుబియ్యంతో కలిసిన పెసరపిండి ఒక ముప్పావు డబ్బా మినప్పిండి అన్నమాట. రెండు కలిపేసుకుని సరిగ్గా దగ్గరికి అయ్యేటట్టుగా మనం మిక్సర్ లాగా మనం దాన్ని కలుపుకోవాలి. అలాగే ఉప్పు మన ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దాంట్లో 3 వంతులకి ఉప్పు వేసుకోవాలి. అందరికీ తెలుస్తూ ఉంటుంది ఎంత పిండిలో ఎంత వేయాలి అనేది. చపాతీ పిండిలో కన్నా ఒక్క రవ్వ వేసుకోవాలి. ఉప్పు కారం అవి మనకు తెలియాలి కదా. చపాతీ పిండిలో కమ్మగా ఉండేటట్టు వేసుకుంటాము, అంతకన్నా కొంచెం ఎక్కువగా వేసుకుంటాం. అలాగే మిరియం పొడి ఒక చెంచాడు, చెక్క పక్కాగా మిరియం పొడి వేసుకోవాలి. విడిగా దంచుకోవటం, మిక్సీలో కూడా మరీ పౌడర్ కాకుండా చేసుకోవటం. మరి అయిపోయింది. ఇంకా మనం వేయాల్సింది ఏంటి? జీలకర్ర ఒక చెంచాడు. అలాగే ఇంగువ పొడి ఒక చెంచాలో ఫుల్ శుభ్రంగా ఒక చెంచాడు వేసుకోవాలి. అంటే ఎవరు ఎంత ఇంగువ తింటే అంత. మరీ ఎక్కువ వేస్తే చేదుదనం వస్తుంది, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇంగువ తినని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయొచ్చు. అలాగే ఇది తినే సోడా ఒక బుల్లి చెంచాడు, మన ఇంగువలో పెట్టుకుంటాం కదా చిన్న చెంచా, దాంతో ఒక చిన్న చెంచాడు తినే సోడా, అంటే కుకింగ్ సోడా అంటుంటాం కదా అది. కొంతమంది ఏమో పాపడి కారం అంటారు. పాపడి కారం అంటే అట్లాంటిది అన్నమాట, సోడా ఉప్పు లాంటిది. అది అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. కొంచెం మనం తీసి పెట్టుకున్నటువంటి 1/2 లీటర్ నీళ్ళు తీసి పెట్టుకోమన్నా అంటే ఒక పెద్ద గ్లాసులు పెట్టుకుని కొంచెంగా పోసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు మనం మిరియాల పొడి ఇవన్నీ వేసాక జీలకర్ర, ఇప్పుడు ఇందాక వెళ్ళేది ఇప్పుడు వేసే జీలకర్ర, ఇవన్నీ జీలకర్ర, ఇంగువ, మెయిన్ ఇంగువ కోసము ఉప్పు కోసము నీళ్ళల్లో వేసి కలిపేసి ఇందులో పోస్తారనమాట. అలా ఏమవుతుందంటే నీళ్లు కనుక మరి మిగిలినాయి అనుకోండి, మరి అందులో ఉప్పును అది కూడా ఉంటుంది కదా, ఇంగువ కూడా. అందుకని నేనేం చేశానంటే కలపకపోయినా పర్వాలేదు, నీళ్ళల్లో కలపకపోయినా పర్వాలేదు, నేను విడిగానే పిండిలో వేసేసి ఆ నీళ్ళని పోసి విడిగానే మంచి మామూలు మనం తాగే నీళ్ళు చల్లని నీళ్ళే పోసాను. ఫ్రిడ్జ్లో కాకుండా మామూలుగా ఓ మాదిరిగా ఉండేదాంతో. అది కొంతమంది మరిగించి కూడా వేస్తారు. ఆ ఉప్పును ఇంగువ అవి అందులో కరిగేటట్టుగా వేస్తారు. వేసేసి జీలకర్ర మిరియాల పొడి మాత్రం ఇట్లా విడిగానే వేసుకోవాలి. అలా కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా ముద్దగా తయారు చేసి పెట్టుకోవాలి. మధ్యలో కొంచెం నూనె రాసుకోవాలి. మన చేతికి కనుక అంటుకుందనుకోండి, అలా పల్చని హస్తాలు చెంచాలు ఉంటాయి కదా, వాటికి మనం గీరుకుంటే అంత వచ్చింది చూసారా. అలా తీసేసుకుని వేస్ట్ కాకుండా మొత్తం కలిపి ఒక ఉండలాగా, ఒక పెద్ద సైజు ఉండలాగా పెట్టుకుని దీని మీద అంటే గాలి చొరకుండా ఒక బౌల్ లాంటిదో గిన్నె లాంటిదో మనం మూత పెట్టుకోవాలి. ఇంకా చూసారా ఆ చేద్దంతా కూడా తీస్తే అలా వచ్చింది. అట్లా మనం మూత పెట్టుకోవాలి, గాలి చొరకుండా. ఎందుకంటే గాలి వచ్చిందనుకోండి ఆరిపోయినట్టుగా అయిపోతాయి అట్టల్లాగా, మళ్ళీ మనకు కొత్తడానికి అనువుగా రాదనమాట. ఒక అరగంట సేపు అలా మూత పెట్టి ఉంచేసుకోవాలి. అరగంట తర్వాత తీసి మళ్ళీ దాన్ని మంచిగా మద్దిచ్చేసుకొని చూడండి, కొంచెం నూనె రాసుకోవాలి. మనం చేత్తోనే మద్దం చేసుకోవచ్చు అట్లా. మళ్ళీ మొత్తం అనమాట, అంటే మనం కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి కదా, లోపలంతా కలిసిపోయి పిండి అంతా కలిసిపోయినట్టుగా ఉంటుంది కదా. అందుకని మళ్ళీ దాన్ని మనం సమంగా ఉండేటట్టుగా మళ్ళీ మనం దాన్ని మిక్సీ చేస్తాం. అట్లా రోల్గా చేసుకుని చక్కగా చూడండి, చక్కగా ఉంది, నున్నగా ఎట్లా వస్తున్నాయో, సాఫ్ట్గా వస్తుంది. మరీ పలచగా చేసుకోకూడదు. పూర్వం రోజుల్లో రోట్లో వేసి తొక్కేవాళ్ళు రోకలతో. సరే, ఇప్పుడు మనం మళ్ళీ అదంతా వేసుకుని ఆ రోలు కడుక్కొని చేసే కన్నా మనం చపాతీ పీట ఉంది కదా, చపాతీ పీట మీద దాన్ని పలచగా మద్దం చేసుకోవచ్చు. సనికెళ్ళి రాయి అంటారు కదా దీన్ని, చిన్న
రుబ్బేదిలాగా పచ్చడి చేసేందుకు ఉంటుంది శనగల దాంతో అలా 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 చేసుకోవాలి. మధ్య మధ్యలో కావాలంటే ఒక రవ్వ నూనె మరీ పోసుకోకూడదు, ఎక్కువ పోసుకుంటే పలచన అయిపోతుంది, మనకు కొత్తరానికి రాదు. అలా చేసేసుకుని మళ్ళీ ఉండలాగా చేసుకోవాలి. అవి చూసారా అలా పలచగా సాగుతుంది అనమాట, ఇట్టా సాగదీస్తాం కదా. పూరీలకి వాటికి మనం చేత్తో సాగదీస్తాం, కానీ చేతికి బాగా అంటుకుంటుంది. మినపప్పు పెసరపప్పు కాస్త జిగురు ఉండే పప్పులు కదా, ఆ పిండి మనకి చేతికి సాగుతూ ఉంటుంది. అయిపోయినాక దీన్ని ఇలా మద్దించుకుంటూ చేసేసి దీన్ని మళ్ళీ ఉండలాగా చేసుకుని సన్నగా పొడుగ్గా ఉండ చేస్తాం కదా మనం. ఉండలు చేసుకోవాలంటే దీన్ని పెద్దదాన్ని అలా రోల్లాగా ఒక పాములాగా తయారు చేసుకుంటాం కదా, అలా చేసేసుకుని అవి చూసారా అట్లా 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 మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా రౌండ్ అనమాట, అలా పొట్లకాయ టైపులో చేసుకుని చిన్న చిన్న ఉండలు మీరు ఎంత అప్పడాలు సైజు కావాలనుకున్నారో ఆ సైజుని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీడియంగా చక్కగా వస్తుంది, మన చెయ్యి అంత వస్తుంది ఈ ఉండల సైజులు. ఓకే, అన్నీ అట్లా ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. ఆ చేసుకున్న ఉండలు ఆరిపోకుండా దాని మీద మూత పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం పక్క నుంచి గాలి వస్తుంది ఒకటి, మనం కూర్చొని శ్రమ పడుతుంటాం కనుక ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఆ ఫ్యాన్ గాలి కూడా ఆరిపోతాయి. అలా ఆరిపోయి పెళ్ళ కొంచెం కట్టెలాగా ఉందనుకో మనకు కొత్తడానికి రాదు, మనకి అవి చినిగిపోతూ చేస్తూ అట్లా ఉంటాయి. ఇలా ఇలా మనం ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ అలా నొక్కేసి చేత్తో అప్పడం వత్తటానికి కొంచెం పిండిలో దొర్లిచ్చి తీసుకోవాలి. ఈ పిండి కూడా మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, పెసరపప్పు మినప్పిండి ఉంటాయి కదా, విడివిడిగా కలిపి పట్టించుకున్నా సరే, రెండు కలిపి కూడా పట్టించుకోవచ్చు. కలిపి పట్టించుకుంటే ఆ పిండి తీసుకోవచ్చు. లేదు విడివిడిగా అంటే మనం ఎంత ప్రపోర్షన్ వేసుకున్నామో దీనికి లెక్క లేదండి. కొంతమంది సగం సగం వేసుకుంటారు, కొంతమంది 1:2 వేసుకుంటారు, పెసరపప్పు పెంచుకుంటారు, మినపప్పు పెంచుకుంటారు, వాళ్ళ ఇష్టం అనమాట. ఏదైనప్పటికీ ఈ రెండు కాంబినేషన్తో చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునే చక్కగా సన్నగా అట్టా వచ్చింది, పెద్దగా అయిపోయింది. సరే దీన్ని మరి ఉండ సాగదీసి చేసాక తీసేటప్పుడు కొంచెం సాగుతుంది కదా, మరి రిజార్డర్గా వచ్చింది ఒకటి. కొంతమందికి రౌండ్గా వత్తడం కూడా చేత కాదు కనుక ఇలా ఏదైనా మూతలు ఉంటాయి కదా, బాక్స్ మూతలు, అవి పల్సటి రేకులాగా ఉండేది, వాటిని కట్ చేసి ఇట్లా చేస్తుంది. దీంతో నేను 2 అప్పడాలు చేశాను చూసారా. అది అంటే రౌండ్గా వత్తడం గుండ్రంగా వత్తడం రాని వాళ్ళు అలా చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు మామూలుగా పిండి వేసుకుని చక్క పెద్ద అప్పడం కింద కూడా ఒత్తుకోవచ్చు. ఎవరికి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు కూడా చేసుకోవచ్చు. ఇలా ఇలా అన్నీ చేసుకుంటూ చక్కగా పెట్టుకోవాలి. చూసారా, అదే పిండిని కలుపుకోవాలన్నమాట. వేరే కొంతమంది బియ్య పిండి వేస్తారు, బియ్య పిండి వేస్తే ఆరిపోయినాక తెల్లగా పైన కనిపిస్తూ ఉంటాయి, పెలుసుగా ఉంటారు, పెలుసు బారుతాయి. అలాగా ఇదే పిండి అయితే దీనికి అతుక్కుని ఉంటుంది కదా, చక్కగా బాగుంటాయి, రుచి బాగుంటుంది, వేయించిన కానీ నూనెలో అంతా బాగుంటుంది అన్నమాట. ఇలా ఇలా మనం చేసుకున్న ఉండలన్నీ ఆరబెట్టుకోకూడదు అనమాట. కాస్త మూత పెట్టుకుని ఉంటే మంచిగా ఎట్లా చేసామో అట్లనే ఉంటుంది పిండి. అలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉండాలి. అవి చూసారు, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అది అట్లా మీకు షేప్ రాలేదనుకున్నారనుకోండి, గుండ్రంగా ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు మీరు అట్లాంటి బాక్స్ పెట్టి అలా చేసేసుకోవచ్చు. లేదు చక్కగా వచ్చినాయి గుండ్రంగానే అనుకుంటే అట్లా వేసుకోవచ్చు. పిల్లల హెల్ప్ తీసుకుంటే, పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కనుక వీటిని పక్కన ఆరబెట్టుకోవాలన్నమాట. మనం పాత బట్ట ఉంటుంది కదా, పాత బట్ట కానీ పాత చీర కానీ ఏదైనా కాటన్ వేసుకుని మనం వచ్చిన అప్పడాలని పక్కన మనం ఆరబెట్టుకుంటూ ఉండాలి. మొదట నీడలోనే ఒక 10 నిమిషాలు, పావు గంట అట్లా ఆరబెట్టుకోవాలి. ఒకసారి ఒకవైపు, ఇంకో పావు గంట అయినాక మనం ఒక 10 అప్పడాలు అట్లా ఒత్తుకున్నాం అనుకోండి, టైం అవుతుంది కదా, అప్పటికి ఈలోగా ఇవి ఆరినట్టుగా అవుతాయి, గొడుగులాగా వస్తాయి, మళ్ళీ ఎక్కువసేపు అయిపోయి. అలా కాకుండా ఆ 10 అప్పడాలు వచ్చిన తర్వాత ఇందాక నుంచి మనం పరుచుకున్న వాటిని మళ్ళీ ఇంకొక సైడు మనం ఆరబెట్టుకోవాలి. అలాగే మళ్ళీ అది ఆరేలోగా మళ్ళీ మనం ఇంకో 10 అప్పడాలు మనం ఒత్తుకుంటూ ఉంటాం. ఇలా మనం మిగతా పిండి కూడా ఇట్లా ఉండలు చేసుకుని, ఇందాక సగమే చేసుకున్నాం కదా, అట్లా చేసుకుని అలా మనం కావాల్సిన సైజులో అప్పడాలు ఒత్తుకుంటూ ఉంటే అన్నీ అయిపోతాయి. మనం పక్కనే ఆరబెట్టుకుంటూ ఉంటాము. పిల్లలు ఉన్నారంటే ఆరబెట్టడానికి దానికి ఉపయోగపడతారు కనుక వాళ్ళని జాగ్రత్తగా చేయమని చేస్తారు. లేదా ఇంకెవరైనా హెల్ప్ ఉంటే తొందరగా అయిపోతుంది. ఒక్కళ్ళే చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ టైం పడుతుంది. అయిపోయినాక మొత్తం అయినాయి కదా, ఇప్పుడు మనం మళ్ళీ ఎండలో కూడా మరుసటి రోజు ఆరబెట్టుకోవాలి. ఎండలో ఎట్లాగంటే ఇంతే ప్రొసీజరు, ఒక 10 నిమిషాలు ఒకవైపు, ఇంకో 10 నిమిషాలు ఇంకొక వైపు, అంతేగాని కుప్పగా ఆరబెట్టకూడదు. ఓకే, అది మరి ఇప్పుడు తెలిసింది కదా మీకు, ఎలా ఏమేమి కలపాలో ప్రపోర్షన్ అది ఇంకొకసారి చెప్తాను.
మామూలుగా కొలతలు ఏంటంటే మినప్పప్పు ఎంత పోసుకుంటే పెసరపప్పు కూడా అంతే. ఓకే. ఆ తర్వాత సగ్గుబియ్యం మన ఇష్టాన్ని బట్టి 100 గ్రాములు వేసుకోవచ్చు, 200 గ్రాములు వేసుకోవచ్చు, పావు కిలో వేసుకోవచ్చు అంతే. ఓకే. ఆ రకంగా మర పట్టించుకోవటమో మిక్సీ పట్టుకోవటమో చేసుకుని దగ్గర పెట్టుకుని కలిపి పట్టించుకున్నా సరే, లేదా విడివిడిగా కూడా పట్టించుకున్నా సరే, ఏదైనా అలా 1:1 కాంబినేషన్లో కొంతమంది వేసుకుంటారు. కొంతమంది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా కూడా పోసుకుంటుంటారు. 3 వంతులు అదైతే పావు వంతు ఇది, లేదా అది చెప్పగలిగినాక సగం అయితే సగము అట్లా పోసుకుంటుంటారు. దాన్ని బట్టి ఆ ఫ్లేవరు వాళ్ళకి అలవాటు పడతారనమాట. మరి ఎప్పుడన్నా పిండితో ఒత్తుకుంటున్నాం కదా, కొంచెం పిండి ఎక్కువైంది తెల్ల తెల్ల కనిపిస్తుందంటే వేలికి నూనె రాసుకొని దాంతో కొంచెం పైన రాసేస్తే ఆరిపోతుంది కనుక చక్కగా మామూలుగా ఈ తెల్లగానే ఉంటుంది. మరి ఆరబెట్టిన తర్వాత నూనెలో వేయించానండి. అవి చూడండి చక్కగా ఎలా ఉన్నాయో తెల్లగా మసాలా పాపడు, లిజ్జత్ పాపడు. అదే మీకు ఇంకా ఉబ్బాలనుకోండి మన సగ్గుబియ్యంలాగా వాటిల్లాగా ఇంకా ఏం చేయాలంటే కొంచెం బియ్యం పిండి, బొంబాయి రవ్వ, అలా సగ్గుబియ్యం పాలు కూడా ఇంకొక రవ్వ వేసుకుని ఇది చేసుకుంటే నూనెలో వేయంగానే బాగా పొంగుతాయి, వడియాలు పొంగినట్టు పొంగుతాయి. ఇది తెలిసింది కదా మీకు. ఇవి లిజ్జత్ పాపడు లేదా మసాలా పాపడు తయారీ విధానం. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు కూడా అప్లోడ్ చేసుకుంటారు కదా. ఇంకో వీడియోతో కలుద్దాం, ఉందాం మరి. బై.